Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అంటే సిబిఐ చెప్పిందంటే సుకేష్ ఏదో ఉన్నాడు, అది తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇచ్చాను, 100 కోట్ల రూపాయలు పలానా కారులో పెట్టానని చెప్తున్నాడు. చెప్పాడు అంత ముందు కానీ ఇచ్చిన వాంగ్మూలం కానివ్వండి, లేకపోతే తను రాసిన జైలు నుంచి తిహార్ జైలు నుంచి తను రాసిన లెటర్లు కానివ్వండి, ఇది చేశానని చెప్తుంటే అది మనీ ట్రయల్ కిందకి రాదనుకుంటున్నారా? ఏంటి అంటే మీరు అన్నట్టు పాలసీ ముందున్న పాలసీ బాగుంది, ఈ పాలసీ బాగలేదని మీరు అంటున్నారు. కానీ ఆ పాలసీ తప్పు జరిగినట్టే కదన్నా, ఏదో తప్పు జరిగినట్టే. ఏదో ఒకటి లేకపోతే మీరు అంటే మనీ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే మనీ సర్క్యులేషన్ ఉండకపోయిండొచ్చు, కానీ తప్పైతే జరిగింది అనుకోవచ్చు కదా మనం. పాలకులకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సారా పాలసీ, ప్రభుత్వం సారా వ్యాపారం చేసేది ఏంది నాకు అర్థం. ప్రభుత్వం అనేది ఒక పాలసీను తయారు చేసి ఆ పాలసీ ప్రకారం జరగాల. ప్రభుత్వమే సారా అమ్మితే ఏముందిగా, అట్లా తయారైపోయాయి ప్రభుత్వాలు. అంటే ఇప్పుడు సంబంధించి ఫైనల్ గా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర రాజకీయాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పాలన ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ప్రజెంట్ ఇప్పుడు ప్రభుత్వం వైసీపీ పాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే ఏమైనా అద్భుతాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? పాలసీలన్నీ చేంజ్ అవుతాయి అనుకుంటాను. సారా వ్యాపారం ప్రభుత్వం చేతిలో ఉండదు, మళ్ళీ పాత సిస్టమ్ లో ఉంటదని అనుకుంటున్నాను. సరే, మామూలుగా ఇన్ జనరల్ గా పాలనకు ఏం తేడా? మీరు మంత్రిగా ఏం తేడా? పాలన ఉండేదానికి డబ్బు ఎక్కడుంది? రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి ఇప్పుడు లాస్ట్ వరకు నిన్న డబ్బులు తెచ్చిన దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిందే. ఖజానా ఖాళీ అవుతుంది, ఏముండదు. జూన్ 4th నాటికి ఎవరు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా కూడా ఏముండదు, ఖాళీ ఖజానా. మరి ఎట్లా చేస్తారో ఏమో భగవంతునే తెలవ. ఫైనల్ గా ప్రస్తుతం మీరు క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించుకున్నారని మీరు అంటున్న నేపథ్యంలో మీకు వారసులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మళ్ళీ మైతికూరు రాజకీయాలకు వచ్చారన్న అవకాశం ఉన్నదా? నా కుటుంబంలో నాకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అల్లుళ్ళు, నలుగురు అమెరికన్ సిటిజన్స్. వాళ్ళ పిల్లలు నలుగురు కూడా అమెరికన్ సిటిజన్స్. పెద్ద మనమరాలు నేను 12th హైదరాబాద్ పోతున్నా, గ్రాడ్యుయేషన్ సెరమనీకి. డాక్టర్ అయింది అమ్మాయి, గాంధీ నుంచి మెరిట్ మీద వచ్చింది. రెండో కూతురు డాక్టరే. పెద్ద కూతురు మా ఇంటి పక్కనే గచ్చిపోలి స్టేడియం పక్కన ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చంద్రబాబు నాయుడు పెట్టాడు పాపం, ట్రిపుల్ ఐటీ. అందులో ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంజనీరింగ్. ఆయన్ని యూఎస్కి వెళ్ళిపోయేది. మనవాడు 10th క్లాస్. వాడు ఆల్రెడీ 10th క్లాస్ అయితేనే నేను స్పెయిన్ పోతా తాత, ఫుట్బాల్లో ట్రైన్ అవుతా అంటున్నాడు. కాబట్టి మా కుటుంబంలో వారసత్వ రాజకీయాలు ఉండే ప్రశ్నే లేదు. నేను కొంచెం కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడిని. నేనే ఒక ఆలోచనలో ఎందుకున్నానంటే ఎమ్మెల్యే నిలబడమన్నప్పుడు పాలిటిక్స్ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండర్ల్ అని నా ఆలోచన. అయితే నేను ఐ వాజ్ ఫోర్స్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. అప్పుడు ఈ మండలం నుంచి ఎమ్మెల్యే ఎవరు కాలే అప్పుడు ఇంతవరకు. మైదుకూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కానీ, కడప నియోజకవర్గంలో ఈ మండలం ఉన్నప్పటి నుంచి కానీ. సో నన్నే ఫోర్స్ చేయడం వల్ల నేనే వచ్చిన, నాతోనే పాలిటిక్స్ అయిపోతాయి. నేను ఎవరిని వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించను, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే వాళ్ళను నేను ఇష్టపడను కూడా. కానీ గ్రేట్ మోడీ ప్రజలందరూ బ్రహ్మరథం పడతారు ఇప్పుడు. నా దృష్టిలో మోడీకి 400 అంటారు, 400 కాదు 300 వస్తే గొప్ప అవుతుంది. మళ్ళా తూరికి 10 అధికారం కూడా ఉండదు. ఒక సోఫాలో వారసత్వ రాజకీయాలు ఉండేవారు నాకు ఇష్టం లేదు అంటాడు. ఈ పక్క చంద్రబాబు కొడుకు వారసత్వ రాజకీయాలు. ఈ పక్క అవినీతి పనులను నేను సహించను, చించేస్తా పొడిసేస్తా అంటాడు. ఈ పక్క అవినీతి పరుడైన జగన్. ఇద్దరు ఉన్నారు. నీకు ఎవరు గెలిచినా కూడా 25 సీట్లు ఆయనయే, ఎంపీలన్నీ ఆయనయే. రాష్ట్ర ప్రభుత్వం ఎవడుంటే ఏముంది, 25 ఎంపీలు ఇయ్యే. కాబట్టి మోడీ కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి నుంచి. కాకపోతే
కాంగ్రెస్ మీద ఒక రకమైన ఏకభావం కలిగించేదానికి కొంతమంది అధికారులు, మన్మోహన్ సింగ్ హానెస్ట్ ప్రైమ్ మినిస్టరు, ఆ టైంలో కాగో ఒకడో వాడో ఈడో వాడి క్యాబినెట్ పోస్ట్ లేదనో క్యాబినెట్ సెక్రటరీ లేదని ఇట్లాంటి వాళ్ళు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. కోల్ స్కామ్ అని, 2G స్పెక్ట్రమ్ అని ఇవన్నీ క్రియేట్ చేసి చెడ్డ పేరు తెచ్చి మోడీని కూర్చోబెట్టారు. కానీ మోడీ వ్యక్తిగతంగా నేను కూడా ఒప్పుకుంటా, అతనికి ఈ కుటుంబం మీద లేదు, కుటుంబం లేదు, అతను హానెస్ట్, ₹1 లంచం తీసుకోడు. కానీ ఏం తీసుకోకుండా ఈ ఎలక్షన్లు ఎట్లా నడుస్తున్నాయి? ఎట్లా నడుస్తున్నాయి ఈ ఎలక్షన్లు? తెలంగాణ ఎలక్షన్ లో నాకు ప్రత్యక్షంగా నాకు పెద్ద శిష్యుడు ఎమ్మెల్యే అయినాడు బీజేపీలో. ఏమయ్యా ఎంత వచ్చింది పార్టీ నుంచి? 10 కోట్లు వచ్చింది అన్నాడు. 10 కోట్లు నువ్వు పార్టీ ఇంత గతంలో ఎప్పుడు ఉండేది కదా బీజేపీలో. 10 కోట్లు పార్టీకి ఇస్తున్నావంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నువ్వు మోడీ ఈజ్ ఆనెస్ట్. మోడీ ఏ స్కామ్ లో లేడు, మోడీ ఏ దాంట్లో లేడు, అమిత్ షా ఏ దాంట్లో లేడు. కానీ ఎక్కడో జరుగుతూ ఉంది, జరుగుతుంది. ఆ డబ్బు వస్తుంది, ఎలక్షన్ లో ఖర్చు పెడతారు. మనీ పాలిటిక్స్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. వస్తుంది, పెడతారు. అది ఇప్పుడు కాంగ్రెస్ లేదు. కానీ మరి కొత్త పుంతలో ఎప్పుడు దొరికిందంటే తెలంగాణలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ళ అనేది రాజశేఖర్ టైంలో ఎక్స్పర్ట్. ఆయనేమి ఆ గోదావరిలో స్థలం జుల్లా ఈ నుంచి నీళ్లు వస్తే ప్రాణహిత చెవిలోకి తీసుకోవచ్చు అని ఆయన తెలియదు. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పినారు. ఆ ప్రాజెక్టులో సగం తినేసిన ప్రాజెక్టులో ఇంకేముంది నాకని ఈయన కాళేశ్వరం మీద పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? కాళేశ్వరంలో 40,000 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ ఇప్పుడు 1,70,000 కోట్ల ప్రాజెక్టు. ఇంకా ప్రధానంగా రాయలసీమ అభివృద్ధికి సంబంధించి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఏ పార్టీకైనా కానివ్వండి, వచ్చిన వైసీపీ కానివ్వండి, లేకంటే టీడీపీ కానివ్వండి, ఎవరో కానివ్వండి, ఈ రాయలసీమకు అభివృద్ధి జరగాలంటే చిత్తశుద్ధితో ఎవరు ఏం పని చేయాల్సి ఉంటుంది? ఏ విధమైన సలహాలు మీరు ఇస్తారు? నాకైతే ఎందుకంటే కనుచూపు మేరలో రాయలసీమ, ఎందుకంటే మీరు రాయలసీమను చూసాం 50 సంవత్సరాలుగా. అంతకుముందు చరిత్ర చెప్తుంది. ఇక్కడ గంజి కరువు రావడం అన్నది, లేకంటే ఈ ఫ్యాక్షనిజం డెవలప్ కావడానికి కూడా కొంత కరువు కారణం అనేది అందరూ యాక్సెప్ట్ చేసే విషయమే. కానీ తరాలు గడుస్తున్న, దశాబ్దాలు గడుస్తున్న రాయలసీమ పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడిన పరిస్థితి. అంటే ఏ విధంగా మీరు దాన్ని ఏ విధంగా సలహాలు ఇస్తారు? దానికి సంబంధించి ఏ విధంగా పాలకులు ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి? మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రభుత్వ సైడ్ నుంచి నాకు తెలిసి ఏ సహాయం జరగదు. 2007లో రాజశేఖర రెడ్డి గారు రాజోలి జలాశయానికి పునాదిరాయి వేశారు. నేను ఆ రోజు చెప్పా, నాకున్న ఎక్స్పీరియన్స్ తో ప్రాజెక్ట్ కన్నా నష్టపరిహారం కాంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని పెద్దముడియం మండలంలో. అది అంతే, ఫౌండేషన్ ఆయన వేసినాడు, అయిపోయింది. మళ్ళా చంద్రబాబు వచ్చినాడు, ఫౌండేషన్ అయిపోయింది. జగన్ వచ్చినాడు, ఫౌండేషన్ వేసినాడు, అయిపోయింది. ఇంకా నాకు తెలిసి రాయలసీమలో ఏ ప్రాజెక్టు పూర్తి కాదు, మొదలుపెట్టిన ప్రాజెక్టు పూర్తి కావు, కొత్త ప్రాజెక్టు ఏది రాదు. సమృద్ధిగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వర్షాలు పడి సమృద్ధిగా నీళ్లుంటే రైతులు ఆ బావులలో బోర్లలోనూ ఉంటేనో లేకపోతే చెరువుల్లో ఉంటేనో దాంతో పండించుకొని బతకాల్సింది తప్పితే ఈ ప్రభుత్వాలు చేసేది ఏమీ లేదు. ఏమీ అసలు ఇంట్లో కూర్చోబెట్టి లెక్కిస్తారు అంతే. ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి రైతుల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి. ఎందుకంటే వాస్తవం మాట్లాడుకుంటే మన సంక్షేమ పథకాలు మీరు అన్నట్టు ఎవరు వ్యతిరేక సంక్షేమాలకి, సరే ఈ సంక్షేమ పథకాల కారణంగా లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఉపాధి పనుల కారణంగానే కానివ్వండి, ఏదైనా కానీ రాయలసీమ కాదు చాలా ప్రాంతాల్లో, ఈ మెట్ట ప్రాంతాలు చాలా ప్రాంతాల్లో కూలీలు దొరకని పరిస్థితి. ఎందుకంటే పంట పెడితే కూలీ చేయాలి, ఇంట్లో సొంత మనిషి ఉంటే దాన్ని వ్యవసాయం చేసుకోవాలంటే దాన్ని పంట తీసుకునే పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు కూలీ 600 ఇవ్వాల్సి వస్తుంది రైతు. చాలా కాలంగా కూడా దీనికి సంబంధించి రైతాంగానికి సంబంధించి ఒక వాదన అయితే బలంగా కనపడతా ఉంది. ఏదైతే అనవసరంగా ఉపాధి హామీ పత్రం పేరుతోటి పేద కూలీలకు ఉపాధి కల్పించాలనే పేరుతోటి దానికి ఎవరు అభ్యంతరం లేదు. కానీ ఆ పనులు చేస్తున్న పనులు పనికి రావు, అది ఉపయోగపడలేదు, కూలి ఇవ్వడానికి కోసమే చేస్తున్నారు. ఊరికే చెరువులో మట్టి తీసుకోవడం, కాలువలో మట్టి తీసుకోవడం ప్రయోజనం లేదన్న నేపథ్యంలో రైతులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నది
ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలంట. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కానీ అందరు చెప్తారు కానీ ఎవరు చేయలేకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉపాధి హామీ నుంచి బడ్జెట్ తగ్గించింది. ఉపాధి హామీలో ఉండాలా, రైట్ టు వర్క్ అనేది ఉండాలా, కానీ దానివల్ల ఒక ఆస్తి క్రియేట్ కాబడాలా. ఇప్పుడు ప్రభుత్వాలు అప్పు చేయకుండా ఏ ఉండలేవు. ఇప్పుడు అప్పు చేస్తారు, లక్షల కోట్లు అప్పు చేస్తారు. ఆ లక్షల కోట్లు అప్పు చేసేది ప్రభుత్వ ఆస్తి ఏదైనా క్రియేట్ చేయాలా. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పేదంటే, రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు అన్ని పోయినాయి, ఎవడు పట్టించుకోవడంలా, 60% అది బడ్జెట్ షుడ్ బి స్పెండ్. ఫస్ట్ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారము 60% క్యాపిటల్ వర్క్స్ మీద ఉండాలా, అభివృద్ధి పథకాల మీద ఉండాలా. తర్వాత దాన్ని 40కి తగ్గించారు. ఇప్పుడు అసలు లేదు. ఇప్పుడు మనకు వచ్చే బడ్జెట్ లో ₹1 లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదేమి బతుకమ్మ అమ్మఒడే తల్లి ఒడే ఏదో అమ్మఒడి ఒకరికే ఇలాగా చేతులు ఎత్తేసాడు. ఒకసారి మధ్యలో ఈయన ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి ఇస్తామంటాడు. ఎక్కడ చేస్తారో, ఏం చేస్తారో, ఏమైతాయో ఈ రాష్ట్రాలు, ఈ ప్రజలు ఏమవుతారో. తెలంగాణలో కూడా నేను బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తా. హైదరాబాద్ లో నా కూతురు ఉండరు కాబట్టి మొన్నటి వరకు ఒక రకంగా ఉండింది. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. రుణమాఫీ అన్నారు, చేయలేకున్నారు. ఇప్పుడు లేదు, డబ్బు లేదు. ఇప్పుడేదో ఈ రాష్ట్రంలో పాపం రైతులు జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ చేస్తాడని ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడే ఆర్థిక వ్యవస్థ అంతా మాట ఉన్న నేపథ్యంలో మరి ది ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్లీక్. ది ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్లీక్. కనుచూపు మేరలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో డెవలప్ అవుతుందని నమ్మకం నాకు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కాలం తర్వాత కదా జరిగింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.